జై శ్రీ మాతాజీ. సహజ యోగ ప్రధాత్రి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు తెలియజేసిన మరొక సందేశాన్ని మనం తెలుసుకుందాము. జై శ్రీ మాతాజీ. మొదట నేను పూజ యొక్క అర్థం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. అందులో మొదటి అంశం ఏమిటంటే, మీ యొక్క దేవీ దేవతలు మీలోనే అంతర్గతంగా ఉన్నారు. ఈ దేవీ దేవతలందరూ మీలో జాగృతి చెందవలసి ఉంది. ఈ దేవీ దేవతలందరూ ఒకే పరమాత్ముని యొక్క వివిధ అంశాలు. కాబట్టి ఒక ప్రక్క ఈ దేవీ దేవతలందరూ ఉన్నారు. అంటే ఎల్లప్పుడూ జాగృతి చెంది ఉండే భగవంతుని యొక్క వివిధ అంశాలుగా, మరియు మరొక ప్రక్కన మీలోనే ఉన్న మీ యొక్క దేవీ దేవతలు కొన్నిసార్లు పూర్తి జాగృతి చెందని స్థితిలో, పూర్తి జాగృతి చెందిన స్థితిలో, మరికొన్నిసార్లు సగం జాగృతి చెందిన స్థితిలో, ఒక్కొక్కప్పుడు నిద్రాణ స్థితిలో, మరియు ఒక్కొక్కప్పుడు బలహీన స్థితిలో ఉంటారు. కాబట్టి మీరు 2 విధానాలను ఎంచుకోవాలి. ఒకటి, పరమాత్ముని వివిధ అంశాలైన దేవతలను ప్రసన్నం చేసి మనలోని దేవీ దేవతలను ఆశీర్వదించమని అడగటం, లేక వారిని మీలోని దేవతలను జాగృతి చేయమని అడగటం. ఒకటి, పరమాత్ముని వివిధ అంశాలైన దేవతలను ప్రసన్నం చేసి మనలోని దేవీ దేవతలను ఆశీర్వదించమని అడగటం, లేక వారిని మీలోని దేవతలను జాగృతి చేయమని అడగటం. కాబట్టి పూజ చేయటం అంటే మీరు సమర్పించవలసినది ఏదైనా నాకు సమర్పించినప్పుడు, ఏది సమర్పించినా సరే, ఉదాహరణకు పూలు, మీరు భగవంతునికి పూలు సమర్పించాలనుకుంటే ఇది మీకోసం అని మీరేమీ చెప్పవలసిన పని లేదు. కేవలం దానిని సమర్పించాలంతే. సమర్పణను ఎవరైనా అర్థం చేసుకుంటారు. దానికోసం మీరేమీ మాట్లాడవలసిన అవసరం లేదు. ఒక గుడ్డివాడైనా సరే మీకేదైనా ఇవ్వాలనుకుంటే అతను మీకు అలా ఇచ్చేయవచ్చు. అంతే. అతని యొక్క ఆ భావనే చాలు అతను ఇవ్వగలడు అని ఎవరైనా నమ్మడానికి. దీనికోసం మీరేమీ మాట్లాడవలసిన పని లేదు. కాబట్టి మీరు భగవంతునికి పువ్వులు సమర్పిస్తున్నప్పుడు మీరు ఏ మంత్రం ఉచ్చరించకపోయినా ఆ పువ్వులు సమర్పించబడతాయి. అంతే, అది ఇవ్వబడుతుంది. కానీ ఆ సమర్పణ స్వీకరించబడిందా లేదా అన్నది సమస్య. కానీ ఇప్పుడు మీరొక ఆత్మ సాక్షాత్కారి అయి ఉంటే అప్పుడు ఏది సమర్పించినా భగవంతుడు దానిని స్వీకరిస్తాడు, మీరు ఏమి చెప్పకపోయినా సరే. అయితే ఈ సమర్పణ వలన మీరు పొందే ప్రతిఫలం మాటేమిటి? ఆత్మ సాక్షాత్కారం తరువాత భగవంతునికి మీరేది సమర్పించినా ఆయన స్వీకరిస్తాడు. ఎందుచేతనంటే అది ఒక ఆత్మ సాక్షాత్కారి నుంచి వచ్చింది కాబట్టి ఆయన స్వీకరిస్తాడు. ఇప్పుడు ఒక పుష్పం సమర్పించడం ద్వారా మనం ఆయన చేత ఏ విధంగా ఆశీర్వదించబడతాము? మీరు దాని గురించి ఏమీ చెప్పకపోయినా పర్వాలేదు. కేవలం ఒక పుష్పాన్ని సమర్పించండి, అంతే. అప్పుడు మీ జీవితంలో అనుకోకుండా భగవంతుడు మిమ్మల్ని చాలా పుష్పాలతో ఆశీర్వదిస్తాడు. ఒకవేళ మీరేదైనా వస్తు రూపేణా సమర్పిస్తే బహుశా మీరు ఆయన ఆశీస్సులు వస్తు రూపేణా పొందవచ్చు. అంటే మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వదలిస్తే మర్యాదపూర్వకంగా దానిని చెప్పే పద్ధతి ఏమంటే, మీరు దీనిని స్వీకరిస్తే నేను చాలా సంతోషిస్తాను అని.
అప్పుడు దాని ప్రతిఫలం కూడా అంతే సూక్ష్మంగా, చాలా లోతైనదిగా లేదా చాలా విశాలమైనదిగా ఉండవచ్చు. ఇప్పుడు మీరేదైనా ఒక దానికి చిహ్నంగా, ఏదైనా ఒక తత్వాన్ని ప్రతిబింబించేలాగా, ఉదాహరణకు పుష్పాలను తీసుకుంటే అవి భూతత్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఇప్పుడు ఈ వస్తువులన్నింటి యొక్క ప్రాముఖ్యత, ఏవైతే మనం భగవంతునికి సమర్పిస్తామో అవి వాటిపై ధ్యానింపబడి కనుగొనబడ్డాయి. అందుచేత ఇక్కడ ఉన్న ఈ పంచామృతం అనబడే దానిలో 5 పదార్థాలను ఉపయోగిస్తారు. ఎప్పుడైతే మనం మూలాన్ని గ్రహిస్తామో అప్పుడు ఆ విషయం మొత్తాన్ని గ్రహించినట్లు, అంతే కదా. ఎందుకంటే ఆధ్యాత్మిక శ్రేయస్సే సంపూర్ణమైన శ్రేయస్సు. ఇది కేవలం పాక్షికంగా మీ భౌతిక శ్రేయస్సు లేదా మీ శారీరక శ్రేయస్సు లేదా మీ భావోద్వేగ శ్రేయస్సు లేదా మీ మానసిక శ్రేయస్సు మాత్రమే కాదు. ఇది మొత్తం ఒకటే, పూర్తిగా సమతుల్యమైన సంపూర్ణత్వం. ఇక మీరు ఇతర వస్తువులు సమర్పించినప్పుడు, ఉదాహరణకు అక్షింతలు అంటాము కదా, వాటిని మీరేమంటారు? పసుపుతో కలిపిన బియ్యం. పసుపు రంగులో ఉంటుంది కదా, అది దానిని సమర్పించినప్పుడు మీకు తెలుసు కదా, పసుపు రంగు మీ స్వాదిష్టాన చక్రాన్ని వ్యక్తపరుస్తుంది. బియ్యం దేవీ దేవతలందరికీ ఎంతో ప్రీతికరమైనవి. ఇందులో ఒక చమత్కారం ఉంది, అది మానవ చమత్కారం. భగవంతునికి బియ్యం అంటే ప్రీతి. దానిపై పసుపును వేయటంలోని అర్థం ఏమిటంటే, మేము మీకు పసుపు రంగు కలిగిన బియ్యాన్ని సమర్పిస్తున్నాము అంటే మీరు మాకు మా సృజనాత్మకత యొక్క ఆశీస్సులు అనుగ్రహించండి అని. మీరు ఆ బియ్యాన్ని భుజించినప్పుడు మరింత ఎక్కువగా సృజనాత్మకత ప్రవహించి ఆ యొక్క దేవతచే ఆశీర్వదించబడతారు. ఇదంతా ఒక యుక్తి. ఈ మొత్తం పూజా విధానం అంతా ఋషి పొంగవుల యొక్క యుక్తి. యుక్తితో మనం భగవంతుని యొక్క మరిన్ని ఆశీర్వచనాలు ఎలా పొందాలి? భగవంతుడు ఇష్టపడేది ఏదైనా సరే అది పవిత్రంగాను శుభప్రదంగాను ఉంటుంది. అందుచేత చివరకు అది యోగులకు పవిత్రతను ఆపాదిస్తుంది మరియు వారి సున్నిత హృదయాలకు కూడా. ఇప్పుడు ఎవరైతే ఆత్మసాక్షాత్కారం పొందలేదో వారు పూజ చేయడానికి అర్హులు కారు. అలాగే బోధనలు చేసేవారు కూడా ఆత్మసాక్షాత్కారం పొంది ఉండాలి. ఎవరైతే నమాజ్ చేస్తారో వారు కూడా ఆత్మసాక్షాత్కారులుగా ఉండాలి. ప్రార్థనలు చేసేవారు కూడా ఆత్మసాక్షాత్కారం పొంది ఉండాలి. పూజలో ఉపయోగించే పాత్రలన్నీ కూడా ఒక విధంగా పూజింపబడేవే. అవి పవిత్రమైనవిగా ఉండాలి, గౌరవింపబడేవిగా ఉండాలి. ఏవి పడితే అవి ఉపయోగించకూడదు. ఉదాహరణకు స్నానాల గదిలో వాడే పాత్రలను, అలాంటి వాటిని పూజలకు వాడడం పూర్తిగా అసంబద్ధం మరియు ఆమోదనీయం కాదు. అన్నింటికన్నా ముఖ్యమైనవి 3. అవి ఘటము అంటే కలశం. కలశం అనేది నీరు ఉంచేటటువంటి ఒక పాత్ర. ఆ పాత్ర కుండలనికి చిహ్నం. అందులో మనలోని ఆదిమమైన ఇచ్ఛాశక్తి ఉంటుంది. భగవంతుడిని చేరడానికి ముందుగా పూజింపదగినది మన ఇచ్ఛ. ఇక్కడ తయారు చేసి ఉంచబడిన ఈ ఘటము, దానిపైన ఉన్నది శ్రీఫలము. శ్రీఫలము అనగా కొబ్బరికాయ. ఇందులో నీరు ఉంటుంది. ఈ కొబ్బరికాయ అనగా శ్రీఫలము కూడా దానినే వ్యక్తపరుస్తుంది. సూక్ష్మంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోని అన్ని నదులలోని నీటిని అనగా జలతత్వాన్ని సూచిస్తుంది. కొబ్బరికాయ అన్ని సముద్రాల నీటిని ప్రతిబింబిస్తుంది. సముద్రంలోని నీరు కొబ్బరి చెట్టు యొక్క కాండం ద్వారా పైకి చేరి
కొబ్బరికాయలో తీయని నీరుగా మారుతుంది. ఇది కూడా ఒక సంకేతమే. ఈ పాత్రకు చేసే పూజను ఘట పూజ అని అంటాము. నేనిప్పుడు ఇంకా అంత వివరాల్లోకి వెళ్ళదలుచుకోలేదు. ఎందుచేతనంటే మనం శ్రీ గణేశుని గురించి చెప్పుకోవాలి. ఆ పాత్రలోది నీరు. తరువాత మనం పూజించవలసినవి గంట మరియు శంఖం. ఇవి రెండు శబ్దానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. వాస్తవానికి శంఖం ఆకాశతత్వాన్ని వ్యక్తపరుస్తుంది. తరువాత దీపం. దీపం అగ్నితత్వాన్ని వ్యక్తపరుస్తుంది. దాన్నే తేజస్సు అంటారు. అలాగే దేవికి ఒక వింజామరను కూడా సమర్పిస్తారు. అది వాయుతత్వానికి చిహ్నం. ఈ విధంగా పంచభూతాలన్నీ ముందుగా వాటిని ఉపయోగించడం వలన ప్రసన్నమవుతాయి. కాబట్టి వీటి యొక్క తత్వాలన్నీ అంటే ఈ పంచభూతాల యొక్క తత్వాలు ఈ సమయంలో ప్రసన్నం చేసుకోబడాలి. ఎందుకంటే అవన్నీ పూజకు సహకరించాలి. అలాగే ఇలాంటివి మరికొన్ని ఉన్నాయి. ఉదాహరణకు మీ కుటుంబ దేవతలు. మీ కుటుంబంలోని వారు వారి కులదేవతలను పూజిస్తూ ఉండవచ్చు. ఆ దేవతలు కూడా అటువంటి సమయంలో పూజకు ఆటంకం కలిగించకూడదు. లేదా మరణించిన మీ పూర్వీకులు కూడా వారినందరినీ శాంతింపచేయాలి. తద్వారా వారికి ఇక్కడ ఈ విధంగా పూజ జరుగుతుంది, అందుచేత మీరేమీ ఆటంకం కలిగించకండి అని చెప్పినట్లు అవుతుంది. అంటే దానర్థం మీలో వారి గురించిన ఆలోచనలు కూడా రాకూడదు. వారి గురించిన ఆలోచనలు లేక వారి నుండి ఏ విధమైన ఆటంకాలు కూడా రాకూడదు. అందుచేత పూజకు ముందుగా మొత్తమంతా శాంతింప చేయబడాలి. ఇది నేనిప్పుడు మీకు క్లుప్తంగా చెప్పిన ఒక అంశం. ఎందుచేతనంటే నేనిప్పుడు దాని గురించి మాట్లాడాలంటే అదొక సుదీర్ఘమైన విషయం. నేను కనీసం ఒక 3 సార్లైనా మాట్లాడవలసి ఉంటుంది. ఒక్కొక్క దాని గురించి 3 గంటల సేపు మాట్లాడినా కూడా అది పూర్తి కాకపోవచ్చు. ఇప్పుడు మనం రెండో అంశానికి వద్దాము. నేను మిమ్మల్ని ఏమి అడిగాను? మీరు ఈ పూజ వలన ఏ విధంగా ప్రయోజనాన్ని పొందుతారు అని. అయితే ఈ యుక్తే కాకుండా భగవంతుని ఆశీర్వాదాల యొక్క ఉత్తమమైన ప్రతిఫలాన్ని పొందాలంటే లేదా ఆయన యొక్క ఉత్తమమైన కరుణ మనలో ప్రవహించాలంటే మంత్రాలను ఉచ్చరిస్తాము. మంత్రాల ద్వారా వెలువడే శబ్దం, ఆ శబ్దం యొక్క ప్రతిధ్వని భగవంతునికి చేరి తిరిగి ఆ శబ్దం మన చక్రాలలో ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు మనలోని చక్రాలు మరింతగా తెరుచుకోవడం మొదలవుతుంది. అలాగా భగవంతుని కరుణా ప్రవాహాన్ని మనం స్వీకరిస్తాము. అయితే ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి మాత్రమే మంత్రాన్ని ఉచ్చరించాలి. ఎందుకంటే అనుసంధానం అనేది లేనప్పుడు అది భగవంతునికి ఎలా చేరుతుంది? ఇది ఒక హానికారక వలయం. ఇప్పుడు మీరిలాగా అనవచ్చు, శ్రీ మాతాజీ, భగవంతుని అనుగ్రహం లేకుండా ఆత్మ సాక్షాత్కారం పొందలేము. ఆత్మ సాక్షాత్కారం పొందని వారి ద్వారా వారి చక్రాలు తెరవబడవు. మరియు చక్రాలు తెరవబడకుండా మీరు ఆత్మ సాక్షాత్కారం పొందలేరు కదా అని. తల్లి యొక్క లీల మొదలయ్యేది ఆ విధంగానే. మీలాంటి యోగులందరూ అంటే సహజ యోగులందరూ ఈ విషవలయాన్ని ఛేదించాలి. మీ అంతట మీరే కుండలినీని ఉత్థానపరచాలి. అలా కుండలినీని మీరు ఉత్థానపరిచినప్పుడు ఆ కుండలిని చక్రాలను కొద్దిగా తెరుస్తుంది. ఎందుచేతనంటే మీరు చక్రాలకు మీ యొక్క చైతన్య తరంగాలను ఇచ్చారు. కాబట్టి సత్యాన్వేషకుడి వెనుక ఒక సహజయోగి నిలబడి ఉన్నాడని కుండలినికి తెలిసినప్పుడు ఆమె ఉత్థానము చెందుతుంది. మరియు ఆమె యొక్క సోదరులు సోదరీమణులను ఆమెకు తెలుసు. ఆమె యొక్క సోదరులు సోదరీమణులని ఆమెకు తెలుసు.
మరియు మీరంతా ఆమె కుటుంబానికే చెందినవారని ఆ కుండలనీకి తెలుసు. ఏ ప్రదేశంలో జాగృతి చెందాలో ఆమెకు తెలుసు. ఆమె దానిని అనుభూతి చెందుతుంది. హుందాతనంతో ఉత్థానం చెందుతుంది. ఆ విధంగా ఆమె ఈ విషవలయాన్ని ఛేదిస్తుంది. అందుకే ప్రారంభంలోనే కొత్త వారికి మంత్రాల గురించి చెప్పము. ఎందుచేతనంటే ఆ మంత్రాలలో మీరు నన్ను దేవిగా అంగీకరించాలి. నా ఈ ఆవిర్భావములో మీరు నన్ను గుర్తించడం అనేది తప్పనిసరి చేయబడింది. ఎందుచేతనంటే ఇది చాలా కీలకమైన, అంటే పునరుత్థాన సమయమని మనం చెప్పవచ్చు. లేక ఇది మీ అంతిమ తీర్పు సమయం. మొదటగా నా గురించిన ఎటువంటి గుర్తింపు లేకపోయినా వారికి ఆత్మసాక్షాత్కారం ఇవ్వవచ్చు. అయితే అది నన్ను తిరస్కరించే వారికి లేక అవమానించే వారికి కాదు. మీరు ఎంత ప్రయత్నించినా ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి వారు ఆత్మసాక్షాత్కారం పొందలేరు. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత కూడా నాకు వ్యతిరేకంగా ఆలోచించటం మొదలు పెట్టినట్లయితే వారి చైతన్య తరంగాలు ఆగిపోతాయి. ఎందుచేతనంటే వారి సహస్రారం మరియు హృదయం నాతో ఏకీకృతమై ఉండాలి. లేకపోతే సహస్రారం మూసివేయబడి ఉంటుంది. ఎవరైతే సరళంగా సాధారణంగా ఉంటారో, ఎవరైతే వారి హృదయాన్ని పూర్తిగా తెరిచి ఉంచుతారో అలాంటి వారు నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటారు మరియు వారి హృదయాలలో నన్ను ప్రతిష్ఠించుకుంటారు. ఆత్మ సాక్షాత్కారం పొందిన తరువాత వారి మానసిక అంచనాల ద్వారా కూడా సహజయోగాన్నంతా పూర్తిగా అవగాహన చేసుకున్న ఈ మేధావులు అనేవారు నన్ను అర్థం చేసుకుని గుర్తించేది కొద్దిగా డొంక తిరుగుడు పద్ధతిలోనే. అయితే పూజ తరువాత, పూజలోని ఆశీస్సులు లభించాక మరియు మంచి నిరానందకరమైన స్థితిని వారు పొందిన తరువాత అప్పుడు పూజ యొక్క విలువను వారు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు భారతదేశంలో, అంటే ఎక్కడైతే పూజా విధానం ఒక సాంప్రదాయంగా వస్తుందో మరియు చాలా వరకు ఆచరింపబడుతుందో, వారు ఎటువంటి మానసిక ఆలోచనలు లేకుండా దానిని అర్థం చేసుకుంటారు. అయితే వారు ఎప్పుడైనా ఒక మేధావిని, అతను ఒక సహజయోగిగా మారినప్పుడు కలిస్తే వీరు ఆ మేధావిని అర్థం చేసుకోలేరు. వారు చెప్పేది వినడానికి కూడా వీరు ఇష్టపడరు. అటువంటి మేధావుల బుర్రలలో తిరుగుతూ ఉండే వెర్రి ఆలోచనలన్నింటినీ కూడా వీరు వినాలనుకోరు. అయితే వారిలో కొంతమంది కొద్దిగా పాశ్చాత్య ధోరణితో ఉన్నారు. వారిలో న్యూనతాభావాన్ని పెంపొందించుకుని ఎడమ పార్శ్వం వైపు వెళ్ళిపోతారు. అయితే వారిలో కొద్దిమంది కొద్దిగా పాశ్చాత్య ధోరణిలో ఉన్నవారు మాత్రం వారిలో న్యూనతాభావాన్ని పెంపొందించుకొని ఎడమ పార్శ్వం వైపు వెళ్ళిపోతారు. కానీ మానసికంగా దానిని అర్థం చేసుకోవలసిన అవసరం లేదు. అంటే నా ఉద్దేశ్యం, ఎప్పుడూ ప్రతిదాన్ని మానసిక స్థాయిలో విశ్లేషించి అప్పుడు అర్థం చేసుకుని అప్పుడు హృదయం తెరిచి ఉండే సహజయోగులుగా తయారవటం అనేది ఇదంతా డొంక తిరుగుడు పద్ధతి. కానీ ఏమి చేయగలం? వారు ఆ మార్గంలోనే వెళ్ళారు కాబట్టి ఆ మార్గంలోనే రావాలి. ఎందుచేతనంటే ఒకవేళ వారు సహజయోగిగా తయారైనా వారు దాని గురించి ఆలోచించడం, ప్రశ్నించడం మొదలు పెడతారు. దాని గురించి విశ్లేషిస్తూ ఉంటారు. కొంతమంది బూటకపు వ్యక్తులు వారిని మాయలో పడవేసి దాని నుంచి వారు లాభం పొందుతారు. కాబట్టి మీరెవరూ బాధపడకూడదు. మీకు విశ్లేషించడం ఇష్టమైతే అలాగే దానిలోనే ముందుకు సాగండి. ఎందుకంటే నేను మీ వేగాన్ని ఆపలేను. నేనేమీ మిమ్మల్ని మాయలో పడవేయను. సహజ యోగంలో స్వేచ్ఛ గౌరవించబడాలి. అయితే
మనం కొంతమందిని పూజకు అనుమతించము. ఎవరైతే కొంతవరకైనా సహజ యోగాన్ని గురించి మానసికంగా అవగాహనను సాధించలేదో అటువంటి వారిని, వారు పాశ్చాత్య దేశాల వారు, భారతదేశీయులు కారు. అయితే ఇక్కడ ఒక నిబంధన ఉంది. ఎందుచేతనంటే భారతదేశంలో అయితే నేను వారికి విశదీకరించాను. వారు తెలుసుకోవాలని కూడా అనుకోరు. తాము చైతన్య తరంగాలు పొందుతామని వారికి తెలుసు. వారికి ఇదివరకే చైతన్య తరంగాల గురించి తెలుసు. మీకు మరింతగా చైతన్య తరంగాలు వస్తాయి అని నేను వారికి చెప్పవలసిన అవసరం లేదు. వారికి బాగా చైతన్య తరంగాలు వస్తే నేను దైవశక్తిని అనే విషయం వారు గ్రహిస్తారు. అంతే. నేనేమీ వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికన్నా ఉత్తమమైన వైన్ ఏదనే విషయం మీరెలాగ తెలుసుకుంటారో అలాగే ఎవరు సత్యమైన వారో వారు తెలుసుకుంటారు. వారికి ఆ రుచి తెలుసు. ఒకసారి ఒక పూజలో నా పాదాలను తాకిన వారు సుమారు 6,000 మంది ఉన్నారు. అప్పుడు పూజా సమయంలో మీరందరూ నా పాదాలను తాకవలసిన పని లేదు అని నేను అన్నాను. అయితే దుమాల్ అనే ఒక సహజయోగి అలాగ చెప్పాడని వారు అనుకున్నారు. అందుకని వీరంతా ధుమాల్ వెనక పడ్డారు. మీరొక్కరే శ్రీ మాతాజీ యొక్క పాదాల నుండి అన్ని ఆశీస్సులను పొందాలనుకుంటున్నారా? అవి మాకు అవసరం లేదని అనుకుంటున్నారా అని వారు అడిగారు. మరొక విషయం ఏమిటంటే పాశ్చాత్య దేశాల్లో నేను నా పాదాలకు పంచామృతాన్ని వాడనివ్వలేదు. చేతులకు మాత్రమే అభిషేకం చేసేవారు. ఎందుచేతనంటే ఇక్కడి వారికి పాదాలు అంటే అవి మురికిగా ఉంటాయి అనే అభిప్రాయం ఉంటుంది. అందుచేత అక్కడ అభిషేకంతో పాదాలు కడగటం కుదరదు. కానీ యథార్థానికి నా పాదాలు చాలా శక్తివంతమైనవి. వాటికెప్పుడూ మలినం అంటదు. ఎలా అంటే గంగా నదికి చైతన్య తరంగాలు ఉన్నట్లుగా ఒకవేళ గంగాజలం మీ దగ్గరగా ఉన్నట్లయితే అది ఎప్పటికీ కలుషితం అవ్వకపోవటం మీరు చూస్తారు. ఎందుచేతనంటే ఆ గంగ నీరు ఎప్పుడూ పరిశుభ్రంగా ఉంచబడకపోవటం వలన దాని లోపలికి ఎన్ని మలినాలు వెళ్ళినా అవన్నీ ఆ నీటి కిందకు పోయి స్థిరపడతాయి కానీ ఆ నీటిని మలినం చేయవు. అది చాలా పరిశుభ్రమైన నీరు. ఎప్పుడూ చైతన్యం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు అర్థం చేసుకోవలసింది ఏమిటంటే ఏదైతే స్వచ్ఛంగా ఉంటుందో, ఏదైతే స్వచ్ఛతకు కారణమై ఉండి స్వచ్ఛతకు మూలమై ఉంటుందో అది ఎటువంటి మలినాన్నైనా పరిశుభ్రపరుస్తుంది. అందుచేత అది కలుషితంగా ఎలా ఉంటుంది? కానీ మీరు కేవలం మీ బుద్ధితో ఆలోచిస్తే అది చాలా పరిమితంగా ఉంటుంది. ఇంకా మీరు వేరే దేని గురించి ఆలోచించలేరు. అంటే ఏదైతే స్వచ్ఛతకు ప్రతిరూపమై ఉంటుందో దాని గురించి. ఇప్పుడు మనం అసలు విషయంలోనికి వచ్చాము. ఇప్పుడు నేను సంపూర్ణత్వం గురించి మాట్లాడాలి. అంటే శ్రీ గణేశుని గురించి. ఈరోజు ఆయన పూజ జరుపుకుంటున్నాము. స్విట్జర్లాండ్లోని జెనీవాలో మనం జరుపుకుంటున్న ఈ పూజకి చాలా గొప్ప విశిష్టత ఉంది. జెనీవా కుడి హృదయ చక్రం. కానీ ఒక విధంగా ఈ దేశం కుడి హృదయ చక్ర లక్షణాలకు విరుద్ధంగా ఉంది అని అనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరి జీవితం ఒక విషాదం. అయోధ్యలో రాముని వలె. అందుకే ఇక్కడ శ్రీ గణేశుని పూజించడం చాలా ముఖ్యం. మీకు తెలుసు కదా, శ్రీ గణేశుడు అమాయకత్వానికి ప్రతిరూపం. గణేశుని యొక్క రంగు ఎరుపు లేదా నారింజ రంగులో ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కడుపులో పిండంగా ఉన్నప్పుడు వారు చూసే మొదటి రంగు తల్లి గర్భంలో తన చుట్టూ ఉండే పొర. అంటే అది రక్తం యొక్క నారింజ రంగు. సహజ యోగాలో ప్రతి చర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని, అది పనిచేస్తుందని మీరు తెలుసుకున్నారు. ఆదిమంగా గణేశుని యొక్క రంగు మట్టి రంగు అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అతను భూమాత నుండి తయారు చేయబడ్డాడు. శ్రీ గణేశుని తల్లి అయిన గౌరీమాత
తాను స్నానమాచరించేటప్పుడు తన శీల రక్షణ కోసం అక్కడ శ్రీ గణేశుణ్ణి సృష్టించింది. అయితే ఆయన అక్కడ కాపలాగా కూర్చున్నట్లుగా అందరికీ కనబడాలని ఆమె శ్రీ గణేశుడిని ఎరుపు రంగులో సృష్టించింది. ఎలాగైతే మీరు పిండ దశలో ఉన్నప్పుడు మీ చుట్టూ ఉన్న ఎరుపు రంగును చూసి దాన్ని ఎలా గ్రహిస్తారో, మీ గణేశుడు కూడా అదేలాగా అందమైన పద్ధతిలో ఎరుపు రంగులో తయారు చేయబడ్డాడు. ఎరుపు రంగుకు ఎప్పుడూ ప్రతిచర్య ఉన్నట్లుగానే గణేశుని వంటి ఆ ఎరుపు రంగు కలిగి ఉన్న వారి వలన ఇతరులు భయపడతారు. అక్కడ పవిత్రత మరియు భయంతో కూడిన వ్యక్తిత్వం కలిగిన గణేశుడు ఉన్నాడని వారికి తెలుసు. ఎలాగా అయితే ఒక పసిపిల్లవాడు తాను జన్మించినప్పుడు తన అమాయకత్వాన్ని ఎవరైనా సృశిస్తారేమో అనే కోపంతో తనను తాను రక్షించుకుంటాడో, అలాగా ఇప్పుడు ఈ గణేశుడు బాల్య దశలో ఉన్నప్పుడు అలాగ ఉంటాడు అని చెప్పవచ్చు. వారు చిన్న వయసులో ఉన్నప్పుడు వారికి ఇలాంటి వాటి పట్ల ఏమాత్రం అవగాహన ఉండదు. అయితే వారు పెరిగి పెద్దవుతున్న కొలది వారు ఇతరుల ముందు వారి బట్టలు తీయటం కూడా వారికి ఇష్టం ఉండదు. వారిలోని అమాయకత్వానికి వారు సిగ్గుపడతారు. బట్టలు లేకుండా ఇతరుల ముందు ఉండడానికి వారు చాలా సిగ్గుపడతారు. వారి యొక్క అమాయకత్వం మీద దాడి జరగకుండా ఉండడానికి వారు పవిత్రంగా ఉండి, అలాగా వారి యొక్క అమాయకం మీద దాడి జరగనప్పుడు వారు ఏ స్త్రీని అయినా నగ్నంగా చూసినట్లయితే వారు కళ్ళు మూసుకుంటారు. కాబట్టి ఇది ఒక సహజమైన అవగాహన. వారిలో తమ అమాయకత్వాన్ని కాపాడుకోవటం చాలా ముఖ్యం. వారిలో తమ అమాయకత్వాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం అనే అంతర్లీనంగా ఉండే స్పష్టమైన అవగాహన. ఇప్పుడు మనలోని అమాయకత్వం ఏమిటి? అది మనకు ఏమి చేస్తుంది? అది మనకు వివేకాన్ని ఇస్తుందని నేను ఇప్పటికే మీకు చెప్పాను. మనలోని అహంకారం వలన మనం చేసే మూర్ఖపు పనులన్నీ కూడా ఇదివరలో చెప్పినట్లుగా ఒక ప్రెసిడెంట్ కానీ అలాంటి స్థాయిలో అలాంటి ఉన్నత స్థానాలలో ఉన్న వారెవరిలో అయినా ఉండే ఈ మూర్ఖత్వానికి కారణం వారిలో గణేశతత్వం పూర్తిగా లోపించడమే. మేము బ్రైటన్కు వెళ్ళాము. అక్కడ ఒక బీచ్ ఉంది. అది ఎలాంటి బీచ్ అంటే అక్కడ ఎలాంటి పనులైనా చేయవచ్చు, దిగంబరంగా కూడా. ఎక్కడైతే దిగంబరమైన పనులు కూడా చేయవచ్చో అలాంటిది. నా పని మనిషి అమాయకురాలు. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఆమెకు ఏమీ అర్థం కాలేదు. వారు ఎందుకు అలా చేస్తున్నారు అని ఆమె అడిగింది. కానీ పాశ్చాత్య దేశాలలో నిజంగా తెలివైన వివేకవంతమైన వ్యక్తిని చూడటం అనేది చాలా కష్టమైన విషయం. అక్కడి ప్రజలు చాలా విద్యాధికులై ఉండి జీవితానికి మరొక వైపు అయిన వస్తు సంపద విషయంలో ఎక్కువ అవగాహనను, విషయ పరిజ్ఞానాన్ని కలిగి ఉంటారు. అదే జ్ఞాన సంపద విషయానికి వస్తే మాత్రం వారి పద్ధతి చాలా విస్మయాన్ని కలిగిస్తుంది. అంటే వీటి వెనుక ఎలాంటి వివేకం ఉంది అనేది వారికి ఏమాత్రం అర్థం కాదు. ఎందుకంటే వారి జ్ఞానం అంతా సెక్స్ తప్ప మరేమీ కాదు. వారు ఎల్లప్పుడూ సెక్స్ గురించి ఆలోచిస్తారు మరియు వారు ఎల్లప్పుడూ సెక్స్ సంబంధించిన నిరర్ధకమైన వాటిని అర్థం చేసుకోవాలనుకుంటారు. మీరు మీ సెక్స్ గురించి ఆలోచించడం ప్రారంభిస్తే సహజంగానే మీలోని అమాయకత్వం అక్కడికక్కడే నాశనం అవుతుంది. ఎందుకంటే మీరు మీ తెలివితేటలను సెక్స్ కోసం ఉపయోగించకూడదు. శృంగారాన్ని ఎలా హేతుబద్ధం చేయవచ్చు అన్న మీ జ్ఞానం నాకు అర్థం కాదు. ఇది తనంతట తానుగా జరగాల్సిన విషయం. దాని గురించి ఆలోచించడం ద్వారా మీరు దాన్ని ఆస్వాదించబోతున్నారా? మీరు అలాగ ఎలా చేయగలరు? అది ఆలోచించడం ద్వారా మనం ఒక పువ్వును పండుగా మార్చగలమని చెప్పడం లాంటిది.
మరియు మరింత తీవ్రమైన విషయం ఏమిటంటే, నేను చేయగలను అని మీరు అనుకుంటారని అనుకుందాం. వాస్తవానికి మీరు ఎప్పుడూ అలాగ ఒక పువ్వును పండుగా మార్చగలమని అనుకోరని నేను ఆశిస్తున్నాను. కానీ కొంతమంది అనుకోవచ్చు, నేను దాన్ని మార్చగలను అని. ఉదాహరణకు మీరు ఇలా అనుకోవచ్చు, నేను నా బుర్రను ఉపయోగించడం ద్వారా దీన్ని ఇక్కడ నుండి అక్కడికి మార్చగలను లేదా దాన్ని సాధించగలను అని. కాబట్టి మీరు దీన్ని చేయగలరని మీకు తెలుసు. మీరు అలాగ చేయగలరని మీరు నమ్ముతారు. ఎందుకంటే కొంతమంది దీనిని చేశారు కాబట్టి. కానీ ఇది భూతాల చేత, చనిపోయిన ఆత్మల చేత మీకోసం చేయబడిందని సహజ యోగులుగా మీకు తెలుసు. ఎందుకంటే వారు మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తుంటారు. ఇప్పుడు సెక్స్ విషయానికొస్తే అదే జరుగుతుంది. మీరు మీ మేధోపరమైన ప్రయత్నాల ద్వారా సెక్స్ చేయాలనుకున్నప్పుడు మీకోసం అలా చేయడానికి అక్కడ భూతాలు మాత్రమే వస్తాయి. ఎందుకంటే మీరు దానిపై మీ మనస్సును ఎక్కువగా కేంద్రీకరించినప్పుడు అది మీరు ఆవహింపబడే ప్రాంతాలకు తీసుకువెళ్తుంది. మరియు అవి కొన్నిసార్లు చాలా తెలివి తక్కువగా, కొన్నిసార్లు నీచంగా, కొన్నిసార్లు దూకుడుగా ఉండి ఇలాంటివన్నీ మీరు పోగు చేసుకోవడం వలన సెక్స్ అనేది ఒక పనికిమాలిన విషయంగా మారుతుంది. చాలామంది ఆ విషయంలో నిరాశకు గురైన ప్రేతాత్మలు మిమ్మల్ని ఆవహించినప్పుడు మీరు చాలా ఉద్రేకపూరితమైన కామవాంఛను కలిగి ఉంటారు. అంటే 100 మంది మహిళలపై అత్యాచారం చేసినా మీరు సంతృప్తి చెందరు, లేదా మీకు చాలా ఎక్కువ నపుంసకత్వము అయినా ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశ్యం, మీరు ఎల్లప్పుడూ అసంతృప్తిగా ఉంటారు. అలాంటి వారందరూ చనిపోయినప్పుడు వారు కూడా అలాంటి భూతాలే అవుతారు. చుట్టుపక్కల ఎవరైనా కామవాంఛ కలిగిన వారు వస్తారేమో అని ఎదురు చూస్తూ ఉంటారు. వారి మీదికి దూకుతారు. అమాయక వ్యక్తులు వివాహం తర్వాత కూడా చాలా సంవత్సరాలు లైంగిక చర్య చేయకపోవచ్చు. ఎందుకంటే వారు చాలా అమాయకులు. ఇది చిన్న పిల్లల వంటి వ్యక్తిత్వం ఉన్న వారిలో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అంటే విదేశాలలో ఇది బాల్యం నుండి బోధించే శాస్త్రం. ఒక్కసారి ఊహించండి, ఆ అవసరం ఏముంది? జంతువులు బాల్యం నుండి సెక్స్ గురించి ఏదైనా నేర్చుకోవాలా? అవి పిల్లలను కూడా కంటాయి. వాటికి మీరేమైనా చెప్పారా? అయితే నేను బోధించేది సన్యాసత్వం కాదు. మొదట అమాయకత్వం. రక్షణతో ఎరుపు రంగులో మహా అయితే 50 సంవత్సరాల వయసు వరకు ఉంటుంది. అప్పుడు క్రమేపీ వ్యక్తి సరిగ్గా పరిపక్వం చెందుతున్నట్లయితే, అంటే తెలివి తక్కువ వ్యక్తులలో కాదు, సరిగ్గా పరిపక్వం చెందుతున్న వారికి 50 ఏళ్ళు దాటిన తరువాత అది నారింజ రంగులోనికి మారడం ప్రారంభిస్తుంది. మీరు వివాహం చేసుకున్నప్పటి నుండి మూలాధారం యొక్క ఎరుపు రంగు నారింజ రంగులోకి రావడం ఎరుపు రంగు నారింజ రంగులోకి మారడం మొదలవుతుంది. అంటే రక్షణ భాగం ముగిసింది. అంటే వివాహానికి ముందు కన్యత్వాన్ని కాపాడుకోవాలి. మీరు వివాహం చేసుకోవలసిన వ్యక్తిని కలిసే వరకు ఆ ఎరుపు అనేది ఆ కన్యత్వానికి రక్షణ. మీ వివాహం అయిన తరువాత దాని యొక్క రక్షణ భాగం అవసరం లేదు. కానీ అది ఒక వ్యక్తి పట్ల మాత్రమే ఉండాలి. అది మీ భర్త లేదా భార్య. అప్పుడు సరైన పరిపక్వత జరుగుతుంది. మరియు మీకు 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి అది నారింజ రంగులోకి మారుతుంది. అంటే నిర్లిప్తత పొందుతుంది. మీకు ఇక లైంగిక జీవితం కావాలని అనిపించదు, అవసరం కూడా లేదు. ఆపై మీరు అభివృద్ధి చెందుతారు. దానిని ఎలా పిలుస్తారంటే సరైన పరిపక్వమైన అమాయకత్వం. దీనిని సరిగ్గా కాల్చిన మట్టి పాత్రలతో పోల్చవచ్చు. కాబట్టి వృద్ధాప్యం నిజంగా స్వర్ణయుగం. ఇక్కడ ఒక వ్యక్తి యొక్క పూర్తి ప్రవర్తన ద్వారా ఆ జ్ఞానం ప్రకాశిస్తుంది. కానీ ఎందుకు మళ్ళీ ఈ పరిపక్వత ఎందుకు? ఈ అమాయకత్వాన్ని ఎందుకు కలిగి ఉండాలి? మళ్ళీ మీరు హేతుబద్ధమైన వ్యక్తులు కాబట్టి ఎవరైనా ఈ ప్రశ్న అడగవచ్చు.
అమాయకత్వం అనేది మీరు ఇతరులకు ఆహ్లాదాన్ని కలిగించే మార్గం. అదొక వేడుక వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఈ సరదా తత్వం అనేది కేవలం అమాయకత్వం ద్వారానే సృష్టించబడుతుంది. అలాంటి వేడుక వాతావరణం సృష్టించబడాలంటే దానికి అమాయకత్వమే ఏకైక మార్గం. అలాంటి చక్కటి సంతోషకరమైన వాతావరణం లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోండి, ఏమి జరుగుతుంది? కానీ ప్రజలు ఇలాంటి వేడుక వాతావరణానికి మరియు వినోదానికి మధ్య చాలా తికమక పడుతుంటారు. అలాంటి వినోదం అనేది ప్రారంభంలో బాగానే ఉంటుంది, కానీ అంతానికి వచ్చేసరికి అది భయానకంగా ఉంటుంది. కానీ ఈ తమాషా అనేది ఒక నిధి. అలాంటి ఆనందకర విషయాలను ఏవైనా మీరు జీవితాంతం గుర్తుంచుకుంటారు, ఇతరులకు చెబుతారు. దాని స్వరూపం ఎలాంటిదంటే ఎప్పుడూ అది ఆనందాన్నే సృష్టిస్తుంది. సరదా అనే పదం ఫ్రెంచ్లో లేదు. శ్రీ మాతాజీ, ఈ ఫ్రెంచ్ భాష దౌత్యపరమైనదని మీరు ఊహించగలరా? సరదా అనేదానికి ఫ్రెంచ్లో పదం లేదు. ఒక యోగిని దీనిని అనువదిస్తుంది. ఫ్రెంచ్ భాషలో వినోదం కానీ అది సరదా వలె బలంగా లేదు. ఈ పిల్లలు ఏదో ఒక దాని నుండి సరదాగా ఎలా సృష్టిస్తారో నేను మీకు సరళమైన ఉదాహరణ ఇస్తాను. మీరు చూడండి, వారు ప్రతిదీ సరదాగా చేస్తారు. వారు మాట్లాడేటప్పుడు లేదా వారు విషయాలు చెప్పేటప్పుడు కూడా వారు అలాంటి ఆహ్లాదాన్ని సృష్టిస్తారు. ఒకరోజు నా చిన్న మనవరాలు అనుపమ, ఆమెకు అప్పుడు 6 సంవత్సరాలు ఉంటాయి అంతే. ఆమె ఎక్కడో ఇంటి పైభాగానికి వెళ్ళి ఆడుకుంటుంది. ఆపై మేము ఒక పెద్ద శబ్దం విన్నాము. ఇంకా నా కుమార్తె, ఆమె చాలా వెర్రి ప్రేమతో కూడిన తల్లి. ఆమె పిల్లల శ్రేయస్సు గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతూ ఉంటుంది. అప్పుడు ఆమె కనీసం నడవలేకపోతోంది. ఎందుచేతనంటే ఆమె కాళ్ళు ఆందోళనతో చాలా భారంగా అయిపోయాయి. పైనుంచి క్రిందికి ఏమి వస్తుందో అని తెలుసుకోవడానికి నడుస్తుందంతే. ఆమె పాప కోసం గట్టిగా అరిచింది. దాంతో పాప కిందకు పరిగెత్తుకుని వచ్చింది. ఆమె బాగానే ఉంది. ఏమి జరిగింది? ఎక్కడికి వెళ్ళావు? నువ్వు ఎందుకు పైకి వెళ్ళావు? అని ఆమె పాపపై అరవడం ప్రారంభించింది. అప్పుడు ఈ పాప ఆమె తల్లి వైపు అయోమయంగా చూసి ఆమె అరవడం ఆపడానికే వేచి ఉంది. తరువాత చాలా నిదానంగా, నేను రియాద్ నుండి చనిపోవడానికని ఇక్కడకు రాలేదు అని చెప్పింది. కాబట్టి మీరు రాయవలసిన విషయాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ ఆహ్లాదకరమైనవి మరియు సహజమైన ఆహ్లాదకరమైనవి. మీరు ఇక్కడ ఉన్న పిల్లలందరి గురించి వ్రాయగలిగేవి చాలా ఉన్నాయి. వారు ఎంత అందమైన పనులు చేస్తున్నారు మరియు వారి కళ్ళల్లో వారు చేసే చిలిపి పనులు ఎలా మెరుస్తున్నాయి. వారు ప్రతి దాని నుండి తమాషాలను ఎలా సృష్టించాలనుకుంటున్నారు లాంటివి. సరదా అనేది ఆనందం కలిగించేది. ఇది మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇది ఏదో లాలించడమో లేదా ఏ విధంగానైనా బాధ పెట్టడం లేదా ఏదైనా పైశాచికమైనదో కాదు. కానీ ఇది కేవలం వికసింపచేసేది. ఆ ఆనందం అనేది మనసుకు వికసింపచేసేది తప్ప మరొకటి కాదు. ఇది ఎవరినీ ఎగతాళి చెయ్యదు, ఎవరికీ బాధ కలిగించదు, ఎవరికీ ఇబ్బంది కలిగించదు, కానీ వికసిస్తుంది. మొత్తం పరిమళాలను వెదజల్లుతుంది. ఇది భగవంతుని యొక్క యుక్తి. దానికంటే ఉన్నతమైనది ఏదో దీనిలో ఉంది. మీరు అమాయకులైతే మీరు నిజంగా ఆ ఆనందాన్ని అనుభవించవచ్చు. చాలా గంభీరత గల మరియు ప్రతి దానిని చాలా హేతుబద్ధంగా చూసే వ్యక్తి ఎప్పుడూ చూడలేని ఆనందాన్ని ఒక అమాయకమైన వ్యక్తి అనుభూతి చెందగలడు. ఏ విషయానికైనా ఒక అమాయకపు వ్యక్తి గట్టిగా నవ్వగలడు. అది ఇతరులకు అంత నవ్వు తెప్పించేదిగా ఉండకపోవచ్చు. కాబట్టి ఇలాగా ఆహ్లాదాన్ని సృష్టించడం అనేది బూటకమైనది కాదు.
ఇది చాలా సూటిగా, సరళంగా, అప్రయత్న సిద్ధిగా వికసించేది. జెనీవాలోని ప్రజలు నిజంగా ప్రతి విషయంలోనూ చాలా గంభీరంగా ఉంటారు. అది స్విట్జర్లాండ్లో ఇంకా ఎక్కువ. అది ఎంతగా ఉంటుందంటే వారు దాని ఫలితంగా ఒక్కొక్కసారి ఆత్మహత్యలకు కూడా పాల్పడతారు. ఎందుచేతనంటే అక్కడి వారి దృష్టి అంతా ఎప్పుడూ డబ్బు మీదే ఉంటుంది. మరియు తామే మొత్తం ప్రపంచానికి సహాయపడే పాత్రను పోషిస్తున్నట్లుగా అనుకుంటారు. ప్రపంచం మొత్తానికి సహాయపడాలనే ధోరణి వలన వారు చాలా అహంకారపూరితంగా ఉంటారు. సహాయం చేయడానికి మీరు ఎవరు? ఇక మూడవది, ఇక్కడ ఏమాత్రం అవసరం లేని ఒక తెలివి తక్కువ సైన్యం ఉంది. ఒక యోగిని, శ్రీ మాతాజీ నన్ను క్షమించండి. నిన్న వార్తాపత్రికలలో స్విట్జర్లాండ్లో మళ్ళీ సైనిక విమానం కూలిపోయిందని, 2 మరణించారని మీకు తెలుసా? దాని పక్కన మీ ఫోటో ఉంది. శ్రీ మాతాజీ చెప్తున్నారు. దానికి నన్ను నందిస్తున్నారా? ఇది మరీ విడ్డూరం. యోగిని, అతను చెప్పేదేమిటంటే ఒక ప్రదర్శన సమయంలో వారు సైనిక బలాన్ని ప్రదర్శించాలనుకున్నారు. శ్రీ మాతాజీ, అదే కదా తమాషా, అదే తమాషా చూడండి. అంటే ప్రతి ఒక్కరూ దాని గురించి సంతోషంగా ఉన్నారు. చూడండి, దాన్ని చూసే విధానం ఎంత వినోదభరితంగా ఉందో. ఇప్పుడు ఈ వినోదానికి మరింత సహాయపడడానికి శ్రీ హనుమాన్ ఉన్నారు. అతను శ్రీ గణేశుని యొక్క ఈ వైపు భాగానికి సహాయపడతాడు. ఎలాగైతే శ్రీ గణేశుడు ఎడమ పార్శ్వపు వ్యక్తులపై తమాషాయుక్తులు పన్నుతూ ఉంటాడో, అలాగే శ్రీ హనుమాన్ కుడి పార్శ్వపు వ్యక్తులపై ఇలాంటి తమాషాలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకు, ఒక స్త్రీ తన భర్త మరణించాడని, ఇప్పుడు నేనేమి చేయాలి, ఇక నా పని అయిపోయింది, ఇది అది అంటూ ఎక్కువగా ఏడుస్తుంది అనుకుందాం. అప్పుడు అకస్మాత్తుగా ఆమె గదిలో తన భర్త నడుస్తున్నట్లు కనిపిస్తాడు. కానీ ఇలాంటివి ఆయన కేవలం అమాయక ప్రజల కోసం మాత్రమే చేస్తారు. కానీ మోసపూరితమైన వారిని ఆయన శిక్షిస్తాడు. ఆయన అన్ని రకాల కష్టాలను ఒకదానిని మించి మరొకటి వారిపై కురిపిస్తూ ఉంటాడు. మరియు అతను ఇలా అంటాడు, ఇంకా ఇంకా ఏడవండి, మరింత ఏడవండి. మీరు ఏడవాలనుకుంటున్నారా? సరే, ఇంకా ఎక్కువగా ఏడవండి, ఇంకా ఇంకా ఎక్కువగా అని. ఇక హనుమాన్ విషయానికి వస్తే, ఉదాహరణకు లక్ష్మణుడు అనారోగ్యంతో ఉన్నప్పుడు హనుమానికి ఒక పెద్ద పర్వతం నుండి కొంత ఔషధం తీసుకురావలసి వచ్చింది. అప్పుడు అతను మొత్తం పర్వతాన్నే తెచ్చాడు. ఎందుకంటే నాకు దానిని వెతకడానికి సమయం లేదు, కాబట్టి ఇప్పుడు మీరు చూసి దాన్ని కనుక్కోవటం మంచిది అని పర్వతం మొత్తాన్ని తీసుకువచ్చాడు. ఆయనది కూడా అదే శైలి. రావణుడి లాంటి అహంభావ వ్యక్తుల విషయానికి వస్తే ఎంతటి వినాశనాన్ని అయినా తలపెడతాడు. ఆయన మొత్తం లంకనే తగలపెట్టాడు. గణేశునిది ఎరుపు రంగు అయితే హనుమాన్ది నారింజ రంగు. గణేశుడు ఒకే చోట శాశ్వతంగా స్థిరపడవలసి ఉన్నందున అతను సెయింట్ మైకేల్ని ఎడమ భాగాన పైకి క్రిందకి పరిగెత్తడానికి ఉపయోగిస్తాడు. అదే హనుమంతుడు తానే కుడివైపున పైకి క్రిందకి పరిగెత్తగలడు. అతను ఒక ప్రదేశంలో స్థిరపడవలసిన అవసరం లేదు. గణేశుడు తాను స్థిరపడిన దేవత అయినప్పటికీ ఆయన స్థిత అంటే స్థిమితపడాలి. ఒకసారి అతను స్థిరపడిన తర్వాత ప్రతి చోటకి వెళ్ళగలిగే చైతన్య తరంగాలను అతను ప్రవహింపచేస్తాడు. అతను అమాయకత్వానికి మూలం. అతను చైతన్య తరంగాలకు మూలం. ఒక విధంగా అతనే అన్ని. అతను మీలో ఉత్థానం చెంది ఇక్కడ అంటే వెనుక ఆజ్ఞాని చూపిస్తూ మహాగణేశునిగా వచ్చినప్పుడు మళ్ళీ దేవతా రూపంలో అతను ఇక్కడ నుండి అంటే మళ్ళా వెనుక ఆజ్ఞను చూపిస్తూ గణేశుడిగా కిందకి దిగుతాడు. కాబట్టి మీరు సెక్స్ గురించి ఎక్కువగా ఆలోచించినప్పుడు మీ కళ్ళు దెబ్బతింటాయి. ఎందుచేతనంటే మీరు వెనుక ఆజ్ఞలోని మహాగణేశుణ్ణి ఉపయోగిస్తున్నారు. మీ మహాగణేశ తత్వం చెడిపోతుంది మరియు మీ కళ్ళు చెల్లించడం ప్రారంభిస్తాయి. కళ్ళు అమాయకత్వం, స్వచ్ఛతను కోల్పోయి
అవి అపరిశుభ్రమైన వాటినన్నింటినీ గ్రహించడం ప్రారంభిస్తాయి. స్వచ్ఛమైన మరియు అమాయకమైన కళ్ళు ఇతరులకు అమాయకత్వాన్ని ఇస్తాయి. అంతేకాదు, ఆ కళ్ళ ద్వారానే మన ఆత్మ బయటకు కనిపిస్తుంది. ఇందులో చాలా విషయాలు కలిసి ఉన్నాయి. అవన్నీ మీకు చెప్పడానికి నాకు సమయం లేదు. కానీ అలాంటి అపరిశుభ్రమైన మరియు భూతాలచే ఆవహింపబడి ఉన్న కళ్ళను కలిగి ఉండడం అనేది చాలా చెడ్డ విషయం. చుట్టుపక్కల అలాంటి వారెవరైనా ఉన్నట్లయితే వారి కళ్ళు ఎప్పుడూ ఇలాంటి వారి మీదే ఉంటాయి. ఎందుచేతనంటే ఇదంతా దుష్టశక్తి అయిన సైతాను ఆడుతున్న నాటకం. మనలోని శ్రీ గణేశుని సరైన స్థానాలలో స్థిరపరచుకోలేనప్పుడు మనకి జరిగేది అదే. ఒకవేళ మనం గణేశుడిని మహాగణేశ స్థితిలో ప్రతిబింబించవలసి వస్తే మన కళ్ళను చాలా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారా మనం మహాగణేశుని స్థానాన్ని శుభ్రంగా ఉంచుకోగలుగుతాం. శ్రీ గణేశ పూజలో మీరు మృదువైన గడ్డిని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఆయనకు గరిక అంటే ఇష్టం. దాన్ని దూర్వా అని పిలుస్తారు. ఎందుకంటే మృదువైన గడ్డి కళ్ళకు స్వాంతనను ఇస్తుంది. అంతేకాదు, అది మీకు స్వాదిష్టాన చక్రం యొక్క ఆకుపచ్చ భాగాన్ని ఇస్తుంది. మనం ఇంకా ఆలోచించడం మొదలు పెట్టక ముందు స్వాదిష్టానంలోని కొంత ఆకుపచ్చ భాగాన్ని ఇది సూచిస్తుంది. స్వాదిష్టాన దిగువ భాగం ఆకుపచ్చగా ఉంటుంది. కాబట్టి ఆకుపచ్చ రంగు అనేది మనం ఇంకా మానవులుగా పరిణామం చెందని ఆ దశలో అది స్వాదిష్టానం యొక్క పచ్చదనాన్ని సూచిస్తుంది. ఎక్కడైతే అది మొత్తం విశ్వాన్ని అన్నింటినీ సృష్టించిందో అంతవరకు అది ఆకుపచ్చగా ఉంటుంది. అది అహాన్ని సృష్టించడం ప్రారంభించినప్పుడు పసుపు రంగులోకి మారుతుంది. ఇక్కడ అది సూర్యుడిని ఉపయోగిస్తుంది. అంటే క్రియాత్మక భాగం. సూర్యుడిని నేరుగా ఉపయోగించదు, కానీ చురుకుగా మారుతుంది. ఇది సూర్యుని యొక్క తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. కాబట్టి ఆకుపచ్చ రంగు వాస్తవానికి గణేశునిలో కొంత భాగాన్ని సూచిస్తుంది. ఎందుచేతనంటే అప్పటి వరకు మీరు ఆలోచించటం లేదు. భూమాతకు దగ్గరగా ఉండే స్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి భూమాత మీకు ఆకుపచ్చదనాన్ని ఇస్తుంది. భూమాత నుండి వచ్చే పచ్చదనం వలన సూర్యుని యొక్క పాత్ర ఇంకా మొదలవ్వలేదు. అయితే సూర్యుని వలననే ఆకుపచ్చదనం వస్తుంది. అది వేరే విషయం. అలాగని ఆ పనిని మీరు చేయటం మొదలు పెట్టకూడదు. మానవ స్థాయిలో ఆ పనిని మీరు చేయటం మొదలుపెట్టినట్లయితే అప్పుడు మొత్తం అంతా పసుపు రంగులోకి మారుతుంది. కాబట్టి స్వాదిష్టానానికి శారీరక మరియు మానసిక అనే 2 స్థితులు ఉన్నాయి. శారీరక స్థితి వైపు ఆకుపచ్చ రంగులోను మరియు మానసిక స్థితి వైపు పసుపు రంగులోను ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈరోజు శ్రీ గణేశుణ్ణి ఆరాధించడానికి ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మీరు బయట నుంచి కొంచెం మృదువుగా ఉన్న గడ్డిని తీసుకురండి. ఎందుచేతనంటే ఇది చాలా ముఖ్యమైనది కాబట్టి మీరు మీలోని గణేశుడిని మెరుగుపరుచుకోవడానికి పచ్చదనం వైపు మీ దృష్టి నుంచాలి. వాతావరణం వెచ్చగా ఉన్నప్పుడు మీరు ఉదయాన్నే మంచు ఉన్నప్పుడే ఆ ఆకుపచ్చ గడ్డిలో పాదాలతో నడవడం మంచిది. ఎవరైతే అతి చురుకుదనంతో ఉంటారో వారు శాకాహారం తీసుకోవాలి. ఇది సమతుల్య స్థితిలోకి రావడానికి వారికి ఎంతో సహాయపడుతుంది. అలాగని అది మరీ ఛాందసవాదంలాగా కాకూడదు. ఎక్కువగా కాయగూరలు మరియు చిన్నగా ఉండే జంతువులను తినండి. అది పర్వాలేదు. జై శ్రీ మాతాజీ. భగవంతుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ.